నిన్ను అబద్ధం చెయ్యాలని కాదే. ఆయన గారిని రక్షించాలని దొంగగా నిలబెట్టద్దని అంటున్నావే, దాన్ని తప్పంటున్నాను. మేము ఒప్పనే అంటున్నాం. నేను తప్పుడు దాన్ని అవుతున్నాను కదా. మా మనసులో నువ్వేంటో తెలుసు. ఎందుకలా అనుకుంటావు? ఎలా అవుతావు? మీకు తెలుసు, కానీ అత్తే ఏమనుకుంటుంది? తన మనసులో నేను చెడ్డదాన్ని కానా? రుక్మిణి, పద్దు, నువ్వింకేం మాట్లాడొద్దు. వదిన గారు వస్తున్నట్టున్నారు. వదినా, రా వదినా. పాపం పద్మావతి చెప్పింది నిజమే. ఇది 10,000 వాడికిచ్చింది. పిచ్చి వెధవ, వాడే మర్చిపోయాడు. ఇవిగో అద్దం ముందు పెట్టి మర్చిపోయి వెళ్ళాడు. సర్లేగానే ఆ డబ్బులు అమ్మొచ్చాగిస్తాను. తీసుకో. నేనిచ్చినవి ఆ డబ్బులు కాదే. అంటే అత్తయ్య ఆయన గారిని కవర్ చేస్తుందా? అలాగా, ఇది ఇక్కడ మర్చిపోయిందని మేమే అనుకున్నావమ్మా. పాపం ఇద్దరిది తప్పే. వాళ్ళు పిల్లలు, పొరపాటు పడ్డారు. ఏదైతేనే మీ డబ్బు మీకు ముట్టింది, సంతోషం. మీ కవరింపులు చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. దొంగని సమర్థిస్తున్నారు. మీరు వదిలిపెట్టినా నేను వాళ్ళని వదిలిపెట్టనుగా. పద్మావతి, నువ్వేం బాధపడకు. మతిమరుపు వెధవ. వస్తాను రుక్మిణి. మంచిది వదినా. చూసావుగా, అత్తయ్య ఏమనుకుంటుందో అన్నావు. వాసు మర్చిపోయాడంట. అత్తయ్య చెప్పేది అబద్ధం. డబ్బు తెచ్చి చూపించింది కదే. అవి మనమిచ్చినవి కాదు. కావాలనే అత్తయ్య ఆయన గారిని రక్షించాలని ప్రయత్నం చేసింది. ఏదో ఒకటి చేసింది. ఇప్పుడు నువ్వే నిజమయ్యావు కదా. అందర్నీ బెర్రివాళ్ళని చేశాడు. 10,000 నొక్కేశాడు. వాళ్ళ సొమ్మేగా, నొక్కితేయే. మన లెక్క తేలిందిగా, చాలు. వాడికి అలసైపోతుంది. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తుంటాడు. ఏం కాదు, మనల్ని ఎవ్వరూ ఎప్పుడూ తప్పు పట్టరు. ఇంకా ఆ విషయం వదిలే. వదిలేస్తా. ఎందుకు వదిలేను? వదిలేస్తాను. సరే, నేనొస్తాను. పద్దు, ఎక్కడికే? ఇప్పుడే వస్తానని చెప్పాను కదా. వసేవ్, మళ్ళీ వాడితో గొడవ పడద్దు. నేనేం పడంలే. రంగరంగా, సర్లేగానే ఆ డబ్బులు అమ్మొచ్చాగిస్తాను. తీసుకో. నువ్వేమో ఆ డబ్బు మంచం మీదే వదిలేసొచ్చావు. ఏ ధ్యాసలోనో పడి ఇచ్చేశానంటున్నావు. ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు? వెళ్దాం పదా. బండి తీరా. వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడికి బయలుదేరారు? ఒకవేళ ఆ దామిని దగ్గరగా ఫాలో అయితే కాని తెలీదు. కొంచెం తొందరగా వెళ్ళండి. నువ్వు చేసింది చాలా తప్పన్నయ్య. దేని గురించిరా నువ్వు మాట్లాడేది? నువ్వు ఒట్టన్నావని నేను నోరు విప్పలేదు. కానీ ఆ పద్మావతి ఇచ్చిన 10,000 నాకిచ్చావు. తను అడిగితే ఇవ్వలేదు అన్నావు. అది తప్పు కదా అన్నయ్య? నోరు మూసుకోరా. ఏది తప్పో ఏది ఒప్పో నాకు తెలుసు. నాకు తప్పొప్పులు చెప్పేంత వాడివి కాలేదురా నువ్వు. కామ్గా ఉండు. నువ్వు తప్పులు చేసేంత ఎదిగావు, కానీ నేను తప్పప్పులు చెప్పేంత ఎదగలేదా? వదిలేరా. కారణం లేకుండా ఈ శ్రీనివాస్ ఏ పని చేయడు. ఈ పని చేయడానికి కారణం చెప్పు. టైం వచ్చినప్పుడు చెప్తాగా, అప్పటిదాకా వెయిట్ చేయి.
కార్ని ఫాలో అవ్వండి. ఇక్కడ రైట్ తీసుకోండి, రైట్ తీసుకోండి. చెప్తాం మీ పని. ఒరే గోవిందు, ఉమ్, దామిని చెప్పిన అడ్రస్ ఇదేరా? ఫోన్ చేయి. ఇది పట్టుకో. హలో, హలో దామిని, నువ్వు చెప్పిన అడ్రస్కి వచ్చేసాను. అలాగా? పైకొచ్చేయండి. సరే సరే. వస్తున్నారే. పైకంటరా పద. దామిని, హాయ్ వాసు గారు. హాయ్ గోవింద్ గారు. హలో దామిని గారు. వాసు గారు, మీరు చాలా గ్రేట్ అండి. ఎందుకు? గర్ల్ ఫ్రెండ్ పార్టీ అంటే సెల్ఫిష్గా ఒకరే వస్తారనుకున్నాను. మీ బ్రదర్ని కూడా తీసుకొచ్చారు. మీరు చాలా గ్రేట్ అండి. ఇంతకీ బర్త్డే ఎవరిది? తనదే, నా బెస్ట్ ఫ్రెండ్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండి. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. పార్టీ అన్నారు, మీరు మాత్రమే ఉన్నారు, ఇంకా ఎవరూ రాలేదా? ఎందుకు వస్తారు? ఎవరూ రారు. మిమ్మల్ని మాత్రమే పిలిచాము. పార్టీ ఇచ్చి ఆ పద్మావతిపై ఉసుగొలిపి నా కేసు వాపస్ తీసుకునేలా చేస్తాను. ఇది మా స్పెషల్ ప్లేస్ అండి. బాగా నచ్చిన వాళ్ళని పిలుస్తాను. నువ్వు చెప్పిన స్పెషల్ గెస్ట్లు వీళ్ళేనా? వీళ్ళే. ఏ సల్మానో సైఫ్ అలీ ఖానో మహేషో ప్రభాసో అనుకున్నా. ఏంటే ఏంటే నీ ఉద్దేశం? మా వాసు గోవిందులు వాళ్ళలో ఎవరికి తక్కువ? ఆ చేతిలో ఆ కర్ర లేకపోయి ఉంటే ఏ హీరోకి తక్కువ ఎవరు కాదు. ఏ, నీకు బుద్ధుందా? నా ఫ్రెండ్స్తో ఇలాగేనా బిహేవ్ చేసేది? సారీ చెప్పు. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే అండి. ఇది వెక్కిరిస్తుంది దొంగ మొహంది. మీరు నా పుట్టినరోజుకి వచ్చి గిఫ్ట్ ఇచ్చి విషెస్ చెప్పారు. మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను. తీసుకోండి. ఏమిటిది? డ్రింక్స్, కాక్టైల్. నో, మాకు అలవాట్లేదు. వాట్? అలవాట్లేదా? గర్ల్స్ మేమే డ్రింక్ ఎంజాయ్ చేస్తుంటే అలవాట్లేదంటారేంటి? దిస్ ఈస్ 2020. హ్యావ్ ఇట్. వద్దులేండి, నిజంగానే మాకు అలవాట్లేదు. ఏమే, వీళ్ళకి డ్రింక్స్ అలవాట్లేదంట. ఎందుకే ఇలాంటి ఉప్మాల పార్టీకి పిలవడం? ఏయ్, మర్యాదగా మాట్లాడు. ఉప్మాలేంటి ఉప్మాలు? మందు తాగని వాళ్ళని మేము ఇలాగే పిలుస్తాం. అలా పిలిస్తే పళ్ళు రాలగొడతా. గోవిందు, ఆవేశపడకు. ఏయ్, ఏంటే? ఇందాకే చెప్పాను కదా వీళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్ అని. కాస్త పద్ధతిగా మాట్లాడు. మరి అలవాటు లేదంటున్నారే? ఎందుకు బెదరకొడతావే? కాస్త ముందు మనలో కలవాలి, పరిచయాలు పెరగాలి, ఆ తర్వాతే ఏదైనా. బలవంతం చేయకూడదు. వాసు గారు,
సారీ అండి, ఏం ఫీల్ అవ్వకండి. ఇది కొంచెం ఫాస్ట్ కానీ చాలా మంచిది. ఏయ్ సారీ చెప్పవే. సారీ. ఇట్స్ ఓకే. ఇటివ్వు. వాసు గారు, ఈరోజు తన బర్త్డే. మీరు ఈ డ్రింక్స్ తీసుకోకపోతే తను ఫీల్ అవుతుంది. తను ఫీల్ అయితే బెస్ట్ ఫ్రెండ్గా నేను ఫీల్ అవుతాను. నేను ఫీల్ అయితే మీరు ఫీల్ అవ్వరా? ప్లీజ్ అండి, నా కోసం. లేదు దామిని, ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఫీల్ అవుతారు. అంతేలేండి, మీకు నాకన్నా మీ ఇంట్లో వాళ్ళే ఎక్కువ అయ్యారు. అది కాదు దామిని. తీసుకోకపోతే దామిని ఫీల్ అవుతుంది, తీసుకుంటే నాన్నగారు ఏమంటారో. సర్లే, ఏమైనా కానీ ముందు దామిని హ్యాపీగా ఉంటే చాలు. సరే ఇవ్వండి. అనయ్య వద్దు. దామిని ఫీల్ అవుతుందిరా. నాన్నగారికి తెలిస్తే కొంపలు మునిగిపోతాయి. వద్దనయ్య. నేను మేనేజ్ చేస్తానుగా. నీ ఇష్టం. గోవింద్ గారు, మీరు కూడా. నాకు అక్కర్లేదు. మీరు తాగండి. మళ్ళీ పోయి. వాసు గారు, మరి ఇది తీసుకోండి. వద్దు దామిని. అంతేలేండి, ప్లీజ్ నా కోసం. తాగండి. అనయ్య, ఒకటి వరకు చాలు. అది కాదురా, దామిని ఫీల్ అవుతుందిరా. తాగండి. వాసు గారు, తాగండి. ఇంకోట. అనయ్య ఇంక చాలు. వద్దనయ్య. బాగుందిరా. దామిని చాలా బాగుంది. ఇంకోటి ఇవా. ఇవ్వవే. అలాగే. ఏమి ఎంత ఫాస్ట్ గా ఉన్నావే నువ్వు? అప్పుడే బావతో మొత్తం తాగించేశావు నిన్ను. పద్మతి గారు, ఇన్ కేస్ ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా నన్ను కాంటాక్ట్ అవ్వండి. సింగం శివమణిలా కలిసి అలా వాలిపోతాను. జస్ట్ మినిటా. దిస్ ఇస్ మై కార్డ్. నీకు నేను కాదే, ఆ పోలీసోడే కరెక్ట్. తీసుకెళ్లి జైల్లో పెడతాడు, నీ పీడ వదిలిపోతుంది, ఇంటికి రాకుండా పోతావు. హలో, ఎవరు? హలో సార్, నేను పద్మావతిని. హా, పద్మావతి గారు చెప్పండి. సార్, ఇక్కడ దామిని మా బావ చేత మందు తాగిస్తుంది. మీరు రండి సార్, దీనికి మీరే కరెక్ట్. ఏదో ఒకటి చేసి దీన్ని జైల్లో పడేయండి. మీరు ఎక్కడున్నారు ఇప్పుడు?
డోంట్ వరీ పద్మావతి గారు, ఆ దామిని ఇంకో పెగ్గేసే ముందు మీ కళ్ళ ముందు ఉంటాను. టెన్షన్ పడకండి. సరే సార్, తొందరగా వచ్చేయండి. వాసు గారు, ఇదే లాస్ట్, తాగండి. తాగి తాగి పడిపోయేలా ఉన్నాడు. ఇలాగే తీసుకెళ్తే మావయ్య గారు వాయించి వదులుతారు. అన్నయ్య అదేదో నువ్వా? ఏంటే అలవాటు లేదు, నీ మాయలో పడేసి బలవంతంగా మందు అలవాటు చేస్తున్నావా? పద్మావతి, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? 10,000 నొక్కేసి ఈ మహానుభావుడు ఏం చేయటానికి వచ్చాడా అని ఇలా వచ్చాను. ఏం బావా, దీనికేనా నన్ను దొంగని చేసి నా దృష్టిలో నువ్వు దొంగ వేయొచ్చింది? ఏం మాట్లాడుతున్నావే? ఏయ్, పిలవని పేరంటానికి వచ్చి లెక్చర్లు ఇస్తున్నావంటే లెక్చర్లు. అయినా భలే దొరికేవే నువ్వు. ఇవాళ నేను వదిలే ప్రసక్తే లేదు. నేను వాసు గారు తాగామని పెద్ద గురువు గారి దగ్గర మమ్మల్ని పట్టిస్తానని బ్లాక్మెయిల్ చేస్తావే. ఈ రోజు నిన్ను మందులో ముంచి తెలుస్తానే. ఏం చేస్తావో చూస్తాను. అది నీ వల్ల కాదే. ఇది నా అడ్డా, నేనేవైనా చేయగలను. అడ్డ ఎవరిదైనా ఈ పద్మావతియేనే. నీలా తాగుబోతుని కాదు నేను. నన్ను తాగుబోతూ అంటావే నిన్ను. Right now! నువ్వా? ఎస్, నేనే. చూడండి సార్, బర్త్డే పార్టీ అని పిలిచి మా బావ వాళ్ళ చేత మాయ చేసి ఎంత మంది తాగిస్తుందో. ఇది దీని అడ్డా అంట. నన్ను కూడా తాగుబోతుని చేస్తానని వార్నింగ్ ఇస్తుంది. అచ్చా, అంటే రేవ్ పార్టీనా? ఇది ప్రైవేట్ పార్టీ, దీనికి నీకేం సంబంధం లేదు. అక్కడ కంప్లైంట్ చేస్తూ ఉంటే సంబంధం లేకుండా ఎలా ఉంటుంది? నేను వీళ్ళని పిలిచాను, దీన్ని పిలవలేదు. పద్మావతి గారు చెప్పింది కూడా అదే. వాళ్ళని పిలిపించావు, నీ మాయ మాటలతో తాగిలా చేశావు.
ఏంటంటే అది నీ అడ్డానా? పద్మావతితో తాగిస్తానని వార్నింగ్ ఇస్తావా? హలో మిస్టర్, హూ ఆర్ యూ? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. షడప్! ఏంటి దీనికి సపోర్టా? ఆల్రెడీ నువ్వు ఒకసారి నాకు దొరికావు, వార్నింగ్ ఇచ్చి వదిలేశాను, మళ్ళీ మొదలు పెట్టావా? నేనేం రోడ్డు మీద తాగట్లేదే. ఇది నా పర్సనల్ ప్లేస్, ప్రైవేట్ ప్లేస్. ఏ ప్రైవేట్ ప్లేస్ అయినా అఫెన్స్ ఇస్ అఫెన్స్. ఆయన నేనేం తప్పు చేయట్లేదే. హౌ డేర్ యూ!